ఈ విధంగా టైం అయిందంటే చాలు ఎక్కడైనా నమాజ్ చేస్తారు, అసలు మిస్ చేయరు. ఇలా డైలీ 5 టైమ్స్ నమాజ్ చేస్తే ఎంతవరకు మంచిది? భక్తితో కాదు, సైంటిఫికలీ చూద్దాం. నమాజ్లో సూజుతో అంటే ఈ విధంగా, ఇది యోగాలో ఉన్న చైల్డ్ పోజ్ లాంటిది. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ కి ఎక్కువగా రక్తం చేరుతుంది. అప్పుడు స్ట్రెస్ హార్మోన్ కార్టిస్టోల్ తగ్గుతుంది, అంటే రిలాక్సేషన్ కలుగుతుంది. ఒకవేళ నువ్వు ముస్లిం కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న పోజ్ ను ట్రై చేయి, దీన్ని అచీవ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం వల్ల మన స్పెయిన్, మజిల్, జాయింట్స్ అన్ని మేలుకుగా ఉంటాయి. ఇది ఒక లో ఇంపాక్ట్ యోగా థెరపీ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ నమాజ్ యొక్క టైమింగ్స్ ఫజర్ టు ఇషా అంటారు, అంటే మార్నింగ్ నమాజ్ నుంచి నైట్ నమాజ్ చేసే వరకు. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉండే సీర్కాడియన్ రిథమ్ తో పర్ఫెక్ట్లీ సింక్ అవుతాయి. ఇవి డీప్ స్లీప్ కి, మెటబాలిజం బ్యాలెన్స్ కి సహాయపడతాయి. బాగా ముఖ్యంగా అల్లాహు అక్బర్ అని ప్రతి మాట మన బ్రెయిన్ ని క్లియర్ చేస్తుంది. ఒక నమ్మకంతో ధ్యానం చేస్తావు కదా, అది మన మెదడులో ఉన్న ఆల్ఫా వేవ్స్ ని పెంచి కాన్సన్ట్రేషన్, ఎమోషనల్ స్టేబిలిటీ ఇవన్నీ పెంచుతుంది. ఇంకా మెంటల్ పరంగా చూస్తే ప్రతి నమాజ్ లో కూడా నువ్వు అహంకారాన్ని అక్కడే వదిలేస్తావు. ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్ కండిషన్ లాంటిది. నువ్వు కాదు, నీకంటే దేవుడు గొప్ప అనే ఫీల్ నువ్వు తెచ్చుకుంటావు. సో ఇంకా నీకు క్లియర్ గా కావాలనుకుంటే స్క్రీన్ మీద పడతా, దాని స్క్రీన్ షాట్ తీసుకో. ఈ వీడియో 10 మందికి చూపించు. నమాజ్ లో కూడా సైన్స్ ఉందని చెప్పు. ఏ మతంలో సరే సైన్స్ ని వెతకాలి, ఏ దేవుడు గొప్ప అని